లిఫ్ట్లో 20 సెకండ్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తారు, కానీ ప్రైస్లో 8 నుండి 15 lakhs ఎక్కువ పే చేస్తారు. లాజిక్ ఏంటి? అపార్ట్మెంట్ కొనేటప్పుడు చాలామంది బేస్ ప్రైస్ చూస్తారు, కానీ కొటేషన్లో ఒక హిడెన్ ఐటమ్ ఉంటుంది, అదే ఫ్లోర్ రైజ్ ఛార్జెస్. ఎగ్జాంపుల్కి బిల్డర్ ప్రతి ఎక్స్ట్రా ఫ్లోర్కి 50 to 100 rupees per square feet ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 1500 square feet ఫ్లాట్ అయితే 20th ఫ్లోర్కి వెళ్తే 8 నుండి 15 lakhs ఎక్స్ట్రా పే చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 20th ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయడానికి బిల్డర్కి ఎక్స్ట్రా కాస్ట్ అవుద్దా? మోస్ట్లీ కాదు. ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ అనేవి కన్స్ట్రక్షన్ కాస్ట్ కన్నా ఎక్కువ ప్రైజింగ్ సైకాలజీ. ఎందుకంటే బయర్స్ హైయర్ ఫ్లోర్స్ని ప్రీమియంగా చూస్తారు. బెటర్ వ్యూస్, లెస్ నాయిస్, బెటర్ వెంటిలేషన్ అనే రీజన్స్తో బిల్డర్స్ ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తారు. కానీ స్మార్ట్ బయర్స్ ఏం చేస్తారు? టోటల్ వాల్యూని కంపేర్ చేస్తారు, ఫ్లోర్ రైజ్ ఛార్జ్ కంపేర్ చేయరు. కొన్ని ప్రాజెక్ట్స్లో 15th ఫ్లోర్ కన్నా 8th ఫ్లోర్లో సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బెటర్ వ్యూ, బెటర్ వెంటిలేషన్, ఎవ్రీథింగ్. ల్యాక్స్ సేవ్ అవుతుంది. టేక్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్రైస్కి ఒక రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా పే చేస్తే రిటర్న్స్ రెడ్యూస్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి.